మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మార్కు సువార్త 9వ అధ్యాయము 40వ వచనం. మనకు విరోధి కానివాడు మన పక్షముగా నున్నవాడే. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే మనము ఒక సంఘానికి వెళ్తే ఇంకొక సంఘం వాళ్ళని ఎలా చూస్తామంటే ఏదో వేరే దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మనము ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నామని, ఒకే దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని, ఆయననే మార్గమని, ఆయననే సత్యమని ఈరోజు తెలుసుకోలేకపోతున్నాం. మనమందరము కూడా ఏక శరీరం క్రీస్తులో ఏకమై ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనమందరం ప్రేమ కలిగి జీవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మనం ఏ చర్చ అయినా లాస్ట్కు అందరము కలిసి క్రీస్తులో కలవాలి, పరలోకం చేరాలి. మనం ఇక్కడనే సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా బ్రతికితే మనకు పరలోక రాజ్యం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. అందరూ తెలుసుకోవాలి, ఎవరైతే యేసునామం పలుకుతున్నారో, ఎవరైతే యేసయ్యని నిజదేవుడని ఒప్పుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆయన పక్షంలో ఉన్నవారే. నీలో ఒక భాగమే. అది తెలుసుకొని ఏ సంఘవారైనా, ఎటువంటి వారైనా సరే వారికి వందనాలు చెప్పడం, మంచిగా పలకరించడం గనక మనం చేసినట్లయితే దేవుని బిడ్డగా, దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా దేవుడు చాలా ఇష్టంగా అంగీకరిస్తాడు. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. అందరూ కూడా దేవుని బిడ్డలే. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యానికి వందనాలు ప్రభువా. నిజం తండ్రి, చాలా వరకు ప్రభువా ఇంకొక సంఘం వారు కనిపించినప్పుడల్లా వాళ్ళు ఆ సంఘానికి వెళ్తారు, ఈ సంఘానికి వెళ్తారని చెప్పుకుంటారే తప్ప వందనాలు చెప్పి ప్రేమగా రెండు మాటలు, దేవుని మాటలు మాట్లాడలేక పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రభువా. అటువంటి విషయములలో ఎవరైతే నా ఉంటున్నారో ప్రభువా, వారందరితో నువ్వు మాట్లాడి అందరికీ ఏక స్వభావమును కలగజేసి, ప్రేమను కలగజేసి నీవే నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.